హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈఎపిసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ అంటే ఎంసెట్ 2025 మే 23rd సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో, సో ఈ రోజున ఎవరైతే సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాశారో సో వీళ్ళకి పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీళ్ళతో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే తప్పకుండా చేసేయండి ఫ్రెండ్స్. అందరికీ ఒక ముఖ్యంగా మనకి అనమాట. సో మనమైతే ఈ యొక్క ఏపీ ఎపిసెట్ 2025 ఎగ్జామ్ సీజన్లో మనమైతే క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఈరోజు షిఫ్ట్లో వచ్చాయో, సో షిఫ్ట్ వైజ్గా మనమైతే క్వశ్చన్స్ ఏవేవి వచ్చాయో సో అవి ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే పెట్టి ఒక క్వశ్చన్ పేపర్ అయితే రెడీ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాం. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది కొందరు వచ్చేసి ఏమంటున్నారంటే, సో ఇది కరెక్ట్ ఉంది, ఇదే పేపర్ మాకు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అండ్ 10 మెంబర్స్ ఇలా అంటే సో మిగతా ఒక్కరు లేదా ఇద్దరు అంటే 1 to 2 పీపుల్ అంటున్నారు ఇది కాదన్న ఎగ్జామ్ ఏం రాసింది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మొత్తంగా నేను పెట్టే క్వశ్చన్స్ వచ్చేసి 10 to 15 క్వశ్చన్స్ కాబట్టి కొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదా అని చెప్పేసి సో నాకు తెలియాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఏదైతే ఈరోజు 23rd మే రోజున జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఈ ఎపిసోడ్ పేపర్ అయితే నేను రేపు మార్నింగ్ అయితే ప్లేస్ చేశాను. ప్లీజ్ మీరైతే కన్ఫర్మ్ అయితే చేసి పెట్టండి, ఓకేనా. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వచ్చేసి మనము అనాలిసిస్లోకి వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మ్యాథ్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ వెరీ డిఫికల్ట్గా అయితే అడుగుతున్నారు. మొత్తానికైతే రాడ్ అయితే ఎక్కిస్తున్నారు అనమాట. అంటే చూసుకున్నట్టయితే పేపర్ అనేది చాలా టఫ్గా అయితే ఉంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అంటున్నారు. డిఫికల్ట్ కాదు, వెరీ డిఫికల్ట్ అనమాట. ఒక్కటి 5 to 10 క్వశ్చన్స్ చేద్దామన్నా కానీ అవ్వట్లేదు. మాకే అనిపిస్తుంది ఇవి కరెక్టా తప్ప అని చెప్పేసి మాకే అనిపిస్తుంది ఆప్షన్స్ ఇవ్వంగా అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారనమాట. సో ఎందుకు పేపర్ ఎలా వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ మొత్తానికి చూసుకున్నట్టయితే కంపేర్ చేసుకుంటే అంటే మనకి ఇక్కడ మ్యాథ్స్ని ఫిజిక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక ఫిజిక్స్ ఈజీగా ఉంది అని చెప్పేసి అంటున్నారు చాలామంది స్టూడెంట్స్. సో ఇప్పటికి ఫిజిక్స్ అనేది టఫ్గా ఇస్తారు. సో బట్ చూసుకున్నట్టయితే కంపేర్ చేసుకున్నట్టయితే మ్యాథ్స్కి ఫిజిక్స్ ఈజీగా ఉంది మ్యాథ్స్ కంటే. మ్యాథ్స్లో అసలు మేము 5 to 10 చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో 23rd మే సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే కనుక మ్యాథ్స్ అయితే వెరీ డిఫికల్ట్గా వచ్చింది. అసలు చేయలేకపోయినా మొత్తం వచ్చేసి క్వశ్చన్స్ అనేవి లెంతీగా అడుగుతున్నారు అండ్ టఫ్గా అడుగుతున్నారు అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు అనమాట. ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అండ్ క్వశ్చన్స్ కూడా మేము అక్యురేట్గా పెట్టట్లేదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఫిజిక్స్ విషయానికి వస్తే కనుక ఫిజిక్స్ అనేది ఎలా వెళ్ళిందంటే మీకు మోడరేట్గా ఉంది పేపర్, సో మేము చేయగలిగినాం అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారనమాట. సో పేపర్ అయితే మోడరేట్గా ఉంది ఫిజిక్స్ యొక్క పేపర్. అండ్ ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే, సో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండ్ ఆస్కిలేషన్, సెమీకండక్టర్స్, థర్మోడైనమిక్స్. సో ఈ యొక్క చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఒక పని చేయండి, హై వెయిటెడ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఓకేనా. సో మనమైతే ఫిజిక్స్ నుంచి అయితే ఎక్కువ స్కోర్ చేస్తున్నాం కాబట్టి గత నిన్నటి నుంచి అంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటికీ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క మ్యాథ్స్ పేపర్ అనేది వెరీ టఫ్గా వస్తుంది. సో ఫిజిక్స్ అనేది మోడరేట్గానే వస్తుంది, పర్లేదు. అండ్ కెమిస్ట్రీ కూడా ఈజీగా వస్తుంది. మీరైతే ఈ యొక్క ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్కువ స్కోరింగ్ చేసుకోవడానికి అయితే ఆస్కారం అవుతుందన్నమాట. సో మ్యాథ్స్ పైన ఎక్కువగా ఫోకస్ అయితే కొంచెం పెట్టకండి, ఎందుకంటే టైం అయితే కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి ఆ యొక్క టైం అనేది మీకు ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దగ్గర యూటిలైజ్ అవుతుంది. సో ఈ టైంని ఈ యొక్క సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా యూజ్ అయితే చేసుకొని మార్క్స్ అయితే గెయిన్ అయితే అవ్వండి, ఓకేనా. సో టైం వేస్ట్ అయితే ఎవరైతే చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే మనకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే కనుక ఈరోజు 23rd మే సెకండ్ షిఫ్ట్లో ఈ యొక్క కెమిస్ట్రీ అనేది ఈజీగా వచ్చింది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు అనమాట. అంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసెస్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ మనకి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ సొల్యూషన్స్ అండ్ కెమికల్ బాండింగ్స్ ఈ యొక్క చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో గత షిఫ్ట్లో నుంచి చూసుకున్నట్టయితే ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అంటే హై వెయిటెడ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నుంచే వస్తున్నాయి. అండ్ కెమిస్ట్రీ అయితే ఈజీగా అడిగారు ఈ రోజు అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. ఎక్కువ స్కోరింగ్ చేసుకోవడానికి అయితే ఇదైతే మంచిగా మాకైతే యూజ్ అయింది. మ్యాథ్స్లో అక్కడ రాకపోయినా కానీ ఈ యొక్క ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసుకున్నాం అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో ఓవరాల్గా మనకి పేపర్ చూసుకున్నట్టయితే కనుక మే 23rd సెకండ్ షిఫ్ట్ యొక్క పేపర్ చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా ఎలా అనిపించింది అంటే మోడరేట్ టు డిఫికల్టీ అంటే మోడరేట్గా అనిపించింది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. ఎందుకంటే ఒకటి మనకి ఇక్కడ మ్యాథ్స్ మాత్రమే టఫ్ అయితే వచ్చిందనమాట.
సో మ్యాథ్స్ ఒకటి టఫ్ వచ్చింది అండ్ ఫిజిక్స్ అనేది మోడరేట్గా ఉంది అండ్ కెమిస్ట్రీ అనేది ఈజీగా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు కదా. ఈ రోజు షిఫ్ట్ వచ్చేసి మోడరేట్గా ఉందని చెప్పేసి ఓవరాల్గా రివ్యూ అనమాట. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి క్వశ్చన్ పేపర్ ఈరోజు రాసినటువంటి షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే రేపు మార్నింగ్ అయితే నేను పెడతాను అనమాట. సో అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్